అలాగే అమ్మవారికి మనం పూజలు చేస్తూ ఎన్నో అడుగుతూ ఉంటామండి. లక్ష్మి కావాలి అడుగుతారు. చాలామంది లక్ష్మి అనేసరికి ఒకటి అనుకుంటారు, లక్ష్మి అంటే డబ్బు, లక్ష్మి అంటే సంపద అని అనుకుంటాము. కానీ మనం చూడండి, చక్కగా అష్టలక్ష్మి దేవాలయం ఎంతమంది వెళ్ళారండి? అక్కడ లక్ష్మి అమ్మవారి పేర్లు ఎవరైనా చెప్తారా? చెప్పండి. ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి. అవునా? అంటే ఏంటిది? లక్ష్మి అన్నది ఒక డబ్బు మాత్రం కాదు. లక్ష్మి అంటే ఎవరు? వీరలక్ష్మి. రణాంగణంలో చాలామంది మన యువతలండి, మన యువత ఏం చేస్తారు అంటే, ఈ పూజలు పురస్కారాలు ఇవన్నీ ఏంటండి, అసలు బుట్లు పెట్టుకోవడం ఇవన్నీ మేము నమ్మము అంటారు. మరి ఒక యోద్ధ గనక యుద్ధానికి వెళ్ళాడు అంటే అవన్నీ మానేసుకొని పూజలు చేయాలా అంటారు. ప్రతి మనిషి పూజ చేయాలండి, ప్రతి మనిషి పూజ చేయాల్సిందే. కానీ ప్రతి మనిషి చేసే పూజ విధానం వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఆచార్యులు వారు ఇక్కడ కూర్చొని ఏదైతే యజ్ఞం చేస్తున్నారో అది మనం కూర్చొని చేయకూడదు. అది కొంతమందికి చెప్పబడినది. బ్రాహ్మణులు మాత్రం కూర్చుంటారు, వేద పఠన చేస్తారు, యజ్ఞాలు చేస్తారు. మనం ఏం చేస్తాము? మన పూజ ఏంటిది? మరి ఒక వీరుడికి, దేశ రక్షణ చేసే వీరుడికి పూజ ఏమిటి అంటే, దేశ రక్షణ చేయడమే తన కోసం పూజ. అది వీరలక్ష్మి, అది ధైర్యలక్ష్మి. నా ముందు ఒక శత్రువు వచ్చాడు అంటే దాన్ని ఎదుర్కొనే శక్తిని నాకు ఇవ్వు తల్లి. నాకు ఏం కావాలి? అది శక్తి కావాలి, ధైర్యం కావాలి, వీర్యం కావాలి. ఇదంతా చేసి యుద్ధం చేసిన తర్వాత నాకేం కావాలి? నాకు విజయం కావాలి. కాబట్టి జయలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి. సరే, ఉత్తి డబ్బు ఉందండి, మాకు చాలా పెద్ద ఇల్లు ఉంది, నేను పెళ్లి చేసుకున్నాను, ఇల్లు అంతా ఉంది, కానీ మాకు సంతానం లేదండి అని కొంతమంది అంటారు. సంతానం కూడా అంటే ఏంటిది? సంతాన లక్ష్మి. సంతానం అంటే ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు, సంతానం అంటే ఆడ మొగ అని చెప్పలేదు ఇక్కడ. పుత్ర సంతానము, స్త్రీ సంతానము అని చెప్పలేదు ఇక్కడ. సంతాన లక్ష్మి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పటికీ కూడా నా దగ్గర చాలామంది వస్తుంటారండి, అమ్మ ఏదైనా మంత్రం ఇవ్వండి, మాకు అబ్బాయి పుట్టాలి అంటారు. చాలా తక్కువ మంది వచ్చి అమ్మ నాకు ఒక శక్తి స్వరూపుని ఒక అమ్మాయి కావాలని అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు అంటే, నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తాము, 4 నవరాత్రులు వస్తాయి, అమ్మవారిని పూజిస్తాము, ఆ తల్లి గుడికి వెళ్తాము, పూజ చేస్తాము, అన్నీ చేస్తాము. కానీ ఇంట్లో మాత్రం మనకు పుత్రరత్నం కావాలి, కూతురు వద్దు. ఇప్పటికీ ఆ పరిస్థితి ఉంది. నేను ఒక ఆడపిల్లని కాబట్టి నేను ఇవి చాలా గమనిస్తూ ఉంటాను. చాలా మందికి కోడలు కావాలి కానీ కూతురు వద్దు. నేను ఒక చిన్న సంఘటన చెప్తానండి. మా ఇంట్లో మా మరదలకి ఫస్ట్ పాప పుట్టింది. పాప పుట్టంగానే మాకు చాలా సంతోషం, పాప పుట్టిందండి అని చెప్తే, ఓ పాప పుట్టిందా ఇట్లా అన్నారు. మళ్ళీ 15 రోజులు కరెక్ట్గా మా అక్కకు బాబు పుట్టాడు. బాబు పుట్టాడు అని చెప్పంగానే, ఓ బాబు పుట్టాడా, స్వీట్స్ మరి అన్నారు. ఒకటే మనిషి. ఎందుకు తేడా? ఎందుకు అంటే సంతాన లక్ష్మిని అర్థం చేసుకోలేదు. సంతానము అంటే ఇంట్లో తల్లి కావాలి, ఇంట్లో చెల్లి కావాలి, ఇంట్లో భార్య కావాలి, ఇంట్లో శక్తి ఉంటేనే అన్ని పనులు జరుగుతాయి. కానీ అదే మనిషికి సంతానము అంటే పుత్రరత్నం మాత్రమే కావాలి. ఎందుకంటే అర్థం చేసుకోలేదు. శ్లోకాలు చదివాము, పూజలు చేశాము, అనుష్ఠానాలు చేశాము, కానీ సంతాన లక్ష్మి అంటే ఎవరు అర్థం చేసుకోలేదు మేము. కాబట్టి మనం చేసే ప్రతి పనిని అర్థం చేసుకొని చేయడం చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. సంతాన లక్ష్మి. మీకు ఇంకో మాట నేను చెప్తానండి. నవరాత్రులు చేసిన తర్వాత కన్యా పూజ మనం చేస్తారు కదండి, కుమారిక పూజనం చేస్తారు. అందరూ చేస్తారా? చెయ్యాలి. నవరాత్రి విధానాల్లో ఇవి చెప్పారు. అలాగే సువాసిని పూజ కూడా మనకు చెప్పారు. ఎక్కడైనా కుమార పూజ లేదంటే పురుషుల పూజ చెప్పారా? ఇక్కడ అంటే నేనేమన్నా మిస్ అవుతుంటే మీరు నాకు చెప్పొచ్చు. చెప్పలేదు ఎక్కడ. స్త్రీ పూజనే చెప్పారు. సువాసిని స్త్రీ పూజ, కుమారిక పూజ కదండి. మరి కుమారికలు కావాలండి, మాకు ఆడపిల్లలు కావాలి, పూజించాలి అంటే ఈ సమాజంలో ఆడపిల్లనే లేనప్పుడు మరి కుమారికకు మీకు పూజ ఎలా దొరుకుతుంది? ఇప్పుడు ప్రతి ఒక్క చాలా ఇళ్ళల్లో ప్రాబ్లం, మా కొడుకుకు అమ్మాయి దొరకట్లేదండి అంటారు. ఎలా దొరుకుతుంది? నేను
ఈ మంచి పీఠంలో ఒక మంచి మాట చెప్తున్నానండి. ఇప్పుడు జరిగే పరిస్థితికి కారణము ఆడవాళ్ళ శాపము, పురుష వర్గానికి ఆడవాళ్ళ శాపము. ఎందుకంటే వెన్ ఐ వాజ్ ఇన్ మై స్కూల్, నేను స్కూల్లో ఉన్నప్పుడు అది బాగా గమనించేదాన్ని. ఆడపిల్ల పుట్టింది అంటే చంపేయడం, గర్భంలో ఆడది ఉంది అంటే ఇట్స్ బేబీ గర్ల్ అనగానే చంపేయడం. అందరికీ అబ్బాయిలు కావాలి. మరి అబ్బాయిలు కావాలి కావాలి కావాలనే కదా మీరు యజ్ఞాలు అనుష్ఠానాలు చేశారు. కాబట్టి అమ్మవారు తథాస్తు అనింది. అమ్మవారు తథాస్తు అనింది, మీకు అబ్బాయిలను ఇచ్చింది. మరి ఇప్పుడు మీరు కోడలు కావాలి కోడలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడో చోట కూతురు పుట్టాలి కదా, అవునా కాదా చెప్పండి. మీకు తల్లి కావాలి, మీకు భార్య కావాలి అంటే సమాజంలో ఆడది కావాలి అని మనం యజ్ఞాలు అనుష్ఠానాలు చేసి దేని పూజ చేస్తున్నాం మనం అర్థం చేసుకోవాలి. ఆ పురుష వర్గము, క్షమించండి ఎవరికైనా బాధపడితే, కానీ ఇది పురుష వర్గానికి ఖచ్చితంగా శాపమే. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మన బ్రాహ్మణులు అమ్మాయి దొరకట్లేదు కాబట్టి ఎవరినో ఒకరు చేసుకుంటున్నారు. ఏం చేయాలి మరి? ఎందుకు అలా జరిగింది అంటే అమ్మవారి శాపము. కాబట్టి మనము లక్ష్మి, సరస్వతి, దుర్గా ఎవరి పూజ చేస్తున్నా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ మూర్తిలో ఉన్న దేవతయే నా ఇంట్లో నా తల్లిలో నాకు ఎందుకు కనిపించదు, ఆ అమ్మవారిని ఎవరైతే దర్శిస్తున్నానో అదే తల్లి నాకు నా భార్యలో ఎందుకు కనిపించదు అని ఎప్పుడు దాకైతే మనము ఆ అమ్మవారి స్వరూపాన్ని నిజ రూపంలో మనం ఎప్పుడు దాకైతే దర్శించడమో ఈ శాపము ఇలాగే కంటిన్యూ అవుతుంది. అందుకోసం ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చే సామ్రాజ్యము స్త్రీ సామ్రాజ్యము. ఎందుకు అలా మారింది? అమ్మవారి శాపము. మనము శివపురాణం చూడండి, దేవి భాగవతం చూడండి, లేదు అంటే ఏ శాస్త్రాలు చూసినా కూడా సృష్టి ఎలా మొదలైంది అని అంటే కొంచెం తేడా ఉంది. శివపురాణంలో శివుడు నుంచి ఒక స్త్రీ ఒక పురుషుడు వచ్చినట్టు మనకు చెప్పారు. దేవి భాగవతంలో అమ్మవారి నుంచి సృష్టి ఉద్భవించింది. ఎలాగా అంటే ఒకటేసారి ఒక స్త్రీ ఒక పురుషులు ఇద్దరు బయటికి వచ్చారు. శ్రీమద్ భాగవతంలో బ్రహ్మ నుంచి మను శతరూప అంటే ఇద్దరు ఒకటేసారి బయటికి వచ్చారు అని చెప్పారు. దీని తాత్పర్యం ఏంటిది? మనం శాస్త్రాలు విని వెళ్ళిపోకూడదండి, శాస్త్రాలు విని అర్థం చేసుకోవాలి. మనం బ్రహ్మ గారి లోపల నుంచి లేదంటే శివుడు లోపల నుంచి అమ్మవారి నుంచి సృష్టి ఎప్పుడైతే ఉద్భవించిందో మొదట పురుషుడు వచ్చి కాసేపటి తర్వాత స్త్రీ వచ్చిందని ఎక్కడా లేదు. ఒకటేసారి ఒకటే నిమిషంలో ఆ ఆడ మొగ ఇద్దరు వచ్చి ఏం చెప్తున్నారు అంటే ఈ సృష్టి నడవాలి అంటే ఎంత పురుషులకి కావాలో, ఎంత పురుష సమాజం కావాలో అంతే స్త్రీ సమాజం కూడా కావాలి అని ప్రతి ఒక్క పురాణం మనకు చెప్తుంది. అందుకోసము పురాణాలు నేను చెప్పేటప్పుడు నేను ఇలాగ చెప్తానండి. ఇప్పుడు పురాణాలు చెప్పిన తర్వాత ఆ పురాణాలు ఎప్పుడో చెప్పారు, వేళ్ల కొద్ది సంవత్సరాల ముందు చెప్పారు ఏదో పురాణం. మనం ఇప్పుడు ఎందుకు వింటున్నాము? ఎందుకు వినాలి? మనం అడగాల ప్రశ్న కదండి. మేము ఇంత సమయం కేటాయిస్తున్నాము, మేము వస్తున్నాము, మేము వింటున్నాము, మేము సమయం కేటాయించాలి, మైక్ సిస్టమ్ ఉండాలి, మాకు అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి అంటే డబ్బు కూడా మనం పెడుతున్నాము, టైం ఇస్తున్నాము. వై షుడ్ వి గివ్ అవర్ టైం? ఎందుకు ఇస్తున్నాం అంటే శాస్త్రాలని ఈ దృష్టికోణంతో మనం చూడాలి. దట్ దే ఆర్ అప్లికేబుల్ ఈవెన్ టుడే. నేను ఛాలెంజ్గా చెప్తున్నానండి, శ్రీమద్ భాగవతము, రామాయణము, మహాభారతము ఇప్పటికీ కూడా మనం ఆచరిస్తే వింటే కాదు, విన్న తర్వాత ఆచరిస్తే ఇప్పటికీ కూడా మనిషిగా మారుతాడు. మనిషిగా మారితేనే సంపూర్ణ సృష్టిలో సంతోషము, ఆనందము అనేది వర్ధిల్లుతుంది అని తెలుసుకునేది మనం శాస్త్రాల ద్వారానే ఇప్పటికీ కూడా. అండ్ ఐ ఛాలెంజ్, ఎందుకంటే ఇప్పుడు మనం టీవీలో చూస్తుంటున్నాము ఏంటిదంటే శాస్త్రాలు మార్చాలండి. మొన్న కూడా ఒక గ్రూప్లో ఒక మనిషి పెట్టాడు మెసేజ్ ఏంటంటే శాస్త్రాలు కాల్చేసేయండి, మీ పురాణాలు మీ స్మృతులు కాల్చేసేయండి, ఇవి ఇప్పటికీ దే ఆర్ నాట్ అప్లికబుల్ నౌ. బట్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరికన్నా అర్థం కావట్లేదు అంటే రండి, ప్రశ్నించండి, వినండి, ఆచరించండి, అప్పుడు నాకు అనండి అక్క ఇది మనం పాలించేది లేదు కదా, ఇలా లేదు కదా అనండి. ఇప్పటికీ కూడా రామాయణము, భాగవతము, దేవి భాగవతము చాలా మంది ఏమనుకుంటారంటే పురాణాల్లో ఏం చెప్పారు అంటే ఒత్తులు ఎన్ని పెట్టాలి, దీపాలు ఎన్ని పెట్టాలి, అది ఆవు నెయ్యి ఉండాలా లేదంటే నూనె ఉండాలా, మరి పూలు ఏ పూలు ఉండాలి, ఇవన్నీ చెప్పారు. బట్ దట్ ఈస్ ద లోవర్ లెవెల్. దానికన్నా హైయెస్ట్ లెవెల్ ఏం చెప్పారు అంటే
పరమం సుఖం. మనిషి జీవితము నేను మనిషిని అని తెలుసుకొని మనిషిగా బతకడానికి మన శాస్త్రాలు చెప్పాయని తెలుసుకోవడానికి మనం ఈ శాస్త్రాలు చదివారు. మీరు అంటుంటారు ఎందుకు మనం ఇవి వింటున్నాం చెప్పండి. ఇప్పుడు మన న్యూస్ పెడితే చూడండి, ఈ దేశం ఆ దేశంతో యుద్ధము, ఈ దేశం ఆ దేశంతో యుద్ధము. ఎక్కడ చూసినా యుద్ధాలు. ఏ మనిషి తప్పు లేదో అక్కడ బాంబు విస్ఫోట్లు, వాళ్ళ బిల్డింగ్స్ కాలిపోవడము, ఆ పిల్లలు చనిపోవడము, పరివారంలో ఎంతో మంది చనిపోవడం వల్ల పరిస్థితి ఏం జరుగుతుంది? ద సొసైటీ ఈజ్ సఫరింగ్ లాట్. సమాజం ఇద్దరు దేశం అంటే దేశ అధికారుల మధ్య, ఇద్దరు గొప్ప మనుషుల మధ్య వాళ్ళ థాట్స్ వల్ల, వాళ్ళ ఈర్ష ద్వేషాల వల్ల హూ ఈజ్ సఫరింగ్? ద సొసైటీ ఈజ్ సఫరింగ్. మనం అందరము దానివల్ల ఎంతో బాధపడుతున్నాం. ఎందుకు అంటే మనం మన జీవితాన్ని అసలు తెలుసుకోలేదు. నేను ఎవరిని, నేను సృష్టిలో ఎందుకు వచ్చాను అది తెలుసుకోవాలి అంటే శాస్త్రం వినాలి. ఆ శాస్త్రాలు వినకుండా మూఢంగా ఎవరైతే ఆ అమ్మవారిని పూజించినా కూడా ఆ సంతాన లక్ష్మి, ఆ స్త్రీ లక్ష్మి, ఆ కన్యారత్నాన్ని ఎప్పుడు దాకైతే అర్థం చేసుకోలేదో సమాజంలో ఇటువంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అందుకోసం మనం చూడండి, అమ్మవారిని మార్కండేయ పురాణంలో చెప్పబడిన సప్తశతిలో ఏమడుగుతాం మనము? రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్మై నమస్తస్యే నమస్తస్యే నమో నమః. ఎవరిని అంటున్నాము? మాతృరూపేణ. అంటే తల్లి అంటే ఆ బొమ్మలో ఉన్న ఆ తల్లి ఒకటేనా? సమాజంలో కనపడే ప్రతి ఒక్క స్త్రీ తల్లి అని ఎప్పుడైతే మన తల్లిదండ్రులు ప్రతి ఒక్క అబ్బాయిలకి నేర్పిస్తారో, ఎస్ అమ్మాయిలకి కాదు నేర్పించేది, అబ్బాయిలకి ఎప్పుడైతే నేర్పిస్తారో, స్త్రీ పట్ల అపరాధం ఎప్పుడైతే జరగదో అప్పుడే ఈ అభిశాపము మన దేశం మీద నుంచి పోతుంది. చాలా మంది చెప్పడానికి అమ్మాయిలకి చెప్తారు, ఇలా బట్టలు వేసుకో, అలా వేసుకో, ఇలా చేసుకో. కానీ చెప్పేది అబ్బాయిలకు కాదండి, చెప్పాల్సింది అమ్మాయికి. నేను ఇంకో సంఘటన మీకు చెప్తానండి. రీసెంట్గా మీరు న్యూస్లో చూసుంటారు, వాట్సాప్లో వచ్చింది మెసేజ్. ఒక అమ్మాయి అదితి అని, పేరెందుకు లేండి ఎవరన్నా కానివ్వండి, ఆ అమ్మాయికి లవ్ జిహాద్ ద్వారా అమ్మాయి చనిపోయింది అని న్యూస్ వచ్చింది. న్యూస్ వినంగానే, ఇట్లాంటి న్యూస్ వినంగానే, లేదంటే రేప్ చేయబడింది, చంపబడింది, అమ్మాయితో ఇలా అయిందంటే ఆడవాళ్ళ ప్రక్రియ ఎలా ఉంటుంది, ప్రతిక్రియ ఎలా ఉంటుంది అంటే అండి, అమ్మాయిలు ఏదో వేసుకొని ఉంటుంది, ఏదో చేసి ఉంటుంది, ఈ అమ్మాయిలకి అసలు ఏం చెప్పాలో అర్థం కాదు, అమ్మాయిలు మన మాటలు వినరు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఉమెన్ స్పీక్ అబౌట్ ఉమెన్. ఆడవాళ్ళనే అంటారు. నేనేమంటాను అంటే, ఒక్క స్త్రీ నగ్నంగా కూడా ఒక పురుషుడు ముందు వస్తే ఆ పురుషుడు కళ్ళు దించుకునే సంస్కారం మన సనాతన ధర్మ సంస్కారము. ఇది మహాభారతంలో వినండి. మహాభారతంలో ఒక అప్సరస అర్జునుడు ముందుకు వచ్చినప్పుడు తనగా కోరి తను వస్తుంది అర్జునుడు ముందు. అర్జునుడు ఏం చేశాడు? తన కళ్ళు దించుకున్నాడు, సిగ్గుపడ్డాడు. అరే తను వచ్చింది, నాదేం తప్పు అని అనలేదు. ఎందుకు అంటే స్త్రీ ఎట్లాంటిదైనా కానివ్వండి, ఏ పరిస్థితుల్లో కూడా తన వస్త్రం కింద పడిపోయినా లేకపోయినా చెప్పాల్సింది పురుషుడకు. మాతృరూపేణ సంస్థిత ఏదైతే అంటున్నావో ఆ మాత నీకు ఆ తల్లిలో ఎందుకు కనిపించాలి అని నేర్పించాల్సింది అబ్బాయిలకు. ఎందుకు అంటే మనం ప్రవచనం అంటే ఏమనుకుంటాం, మామూలుగా ఏదో దేవుడి గురించి వింటా ఉంది, బొట్టు పెట్టుకొని వెళ్ళిపోతాము. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ? ద సొసైటీ షుడ్ చేంజ్. ప్రవచనం ద్వారా మనం మారకుంటే ప్రవచనం చెప్పి లాభం లేదు, విని లాభం లేదు. మొన్నటి సంఘటన దాదాపు వారమే అయిందండి. 2 ఆడపిల్లల్ని మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారు. మీకు డిఫరెన్స్ లేదు, నాకు డిఫరెన్స్ లేదు, ఎందుకంటే మా అమ్మాయి కాదు కాబట్టి నాకేం లేదు. కానీ ఏ తల్లి కూతురు అయితే తీసుకెళ్ళబడిందో ఆ తల్లి గురించి ఒకసారి ఆలోచించండి. ఆ కూతురుతో ఏం జరుగుంటుంది ఒకసారి ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. ఎందుకు అలా జరుగుతున్నాయి, ఎందుకే ప్రసంగాలు జరుగుతున్నాయి, ఎందుకు ఆడవాళ్ళ మీద ఇంట్లో అత్యాచారం, సమాజంలో అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు అంటే పురుష బుద్ధి అని నేను చెప్పొచ్చు. అవునా కాదా? ఆలోచించండి. ఎందుకు జరుగుతున్నాయి? పురుష బుద్ధి. కాబట్టి మార్చాల్సింది ఆడవాళ్ళు కాదు, ఆడపిల్లల్ని కాదండి, మార్చాల్సింది పురుష వర్గాన్ని. మీకు నేను సంకేత మాత్రంగా చెప్తాను. ఇఫ్ దెర్ ఇస్ నో డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్, ఇఫ్ దెర్ ఇస్ నో డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్, సప్లైనే లేదనుకోండి, డిమాండే లేదు, సప్లై అవుతుందా? డిమాండ్ ఉంది కాబట్టి సప్లై చేయబడుతుంది. ఆలోచించండి మాట. సో డిమాండ్ ఎక్కడి నుంచి తగ్గాలి?
డిమాండ్ పురుష వర్గం నుంచి తగ్గాలి. మా స్త్రీలు మా శక్తి. ప్రతి ఆడపిల్ల మాతృరూపేణ సంస్థిత అని ఎప్పుడైతే తల్లిదండ్రులు మన అబ్బాయిలకు నేర్పిస్తారో మన సమాజం అనేది మారుతుంది. అదే ఈ పూజ. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత పుష్టి రూపేణ సంస్థిత. ఇవన్నీ చేసేది ఎవరు? పుష్టి. ఎవరు చేస్తున్నారు? హోటల్ ఫుడ్ వల్ల పుష్టి కలగదు. పుష్టినిచ్చేది తల్లి. ఏ తల్లి అయితే నీకు కష్టపడి పొద్దున్న లేసి నీకోసం టిఫిన్ చేసి నీకు పెడుతుందో తన వల్ల నువ్వు పుష్టి చెందుతున్నావు. ఆ మాతృరూపేణ సంస్థిత అని ఎప్పుడైతే మన సమాజంలో ఆ మార్పు అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనము నిజమైన నవరాత్రి పూజ చేశాము, నవరాత్రి అనుష్ఠానం చేశాము అని తెలుసుకోవాల్సింది. ఎందుకు అంటే ఆ స్త్రీ శక్తి. ఇంకొక మాట చెప్తానండి. ఒక ఇంట్లో ఒక పురుషుడు చనిపోయిన ఒక ఆడది మీరు కనుక చూస్తే 2-3 పిల్లలు ఉన్నా కూడా షీ కెన్ రన్ ద ఫ్యామిలీ. తను ఒక అబ్బాయి ఒక పురుషుడిగా చేసి తన సంపూర్ణ పరివారాన్ని చక్కగా చూడగలుగుతుంది ఆడది. అది పురుషుడికి సంభవం కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి శక్తి అనేది ఆడవాళ్ళని అన్నారు, మగవాళ్ళని ఎక్కడ అనలేదు. ఏదన్నా కావాలి అంటే వాళ్ళు చూడండి, పొద్దు నుంచి రాత్రి దాకా పని చేసుకొని ఇంటికి వచ్చినా కూడా ఏంటే నా పర్స్ ఎక్కడుంది, ఏంటే నా మొబైల్ ఎక్కడుంది, నా బెల్ట్ ఎక్కడుంది, ఇదే అన్నీ ఎవరు చూసి పెట్టాలి? ఆడది చూసి పెట్టాలి, తల్లి చూసి పెట్టాలి, భార్య చూసి పెట్టాలి. దట్స్ వై షీ ఈస్ కాల్డ్ అస్ శక్తి. అండ్ వెన్ దెర్ ఇస్ నో శక్తి, శక్తి లేదు అంటే మైక్ పనిచేయదు, శక్తి లేదు అంటే డబ్బు లేదంటే ఇట్లాంటి అనుష్ఠానాలు జరగవు, శక్తి లేదు అంటే కెమెరా పనిచేయదు, శక్తి లేదు అంటే మీరు వచ్చిన కార్లు కూడా పనిచేయవు. దెర్ ఇస్ రిక్వైర్మెంట్ ఆఫ్ శక్తి టు రన్ ద హోల్ వరల్డ్. ఆ శక్తి స్వరూపమే ఎవరు అంటే ఆడది అని ఎప్పుడైతే మన సమాజంలో అది లోపల నుంచి మార్పు వస్తుందో, మనం ఎప్పుడైతే జాగృతం అవుతామో అప్పుడే మనం నిజమైన నవరాత్రి అనుష్ఠానం చేసుకున్నాము, నిజమైన స్త్రీ పూజ చేశాము, ఆ అమ్మవారి పూజ చేశాము అని మనం తెలుసుకోవాలి. కాబట్టి నవరాత్రి చేసిన తర్వాత అమ్మవారి పూజ, ఆ కుమారిక పూజ చేసి ఏమీ లాభం లేదండి. వెన్ దెర్ విల్ బి రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ ఇన్ ద సొసైటీ, when there will be respect for women in the society will change, and that is what is called as Devi Puja, Navaratri Puja. కాబట్టి ఈ రాత్రి మనం ఏదైతే పడుకున్నామో మనం అందరం ఆడవాళ్ళు కూడా పడుకొనే ఉన్నాం. ఇంకా ఏంటిది అంటే నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, ఇది కాదు, నేను ఒక జీవాత్మని, ఈ సృష్టిలో వచ్చి నేను ఒక మంచి మార్పును తీసుకురావాలి, ఆ మార్పు నా నుంచే రావాలి అని అనుకోవచ్చు. ఇప్పుడు చాలామంది విన్న తర్వాత కూడా ఏమనుకుంటారంటే మనం చేస్తే ఏముంటుందండి, అందరూ చేయాలి పోనీలే అనుకుంటారు. అందరూ చేసేదేదో తర్వాత చూద్దాం, ఫస్ట్ నా నుంచి మొదలవ్వాలి. నేను ఆ మార్పుని తీసుకురావాలి. నేను ఇంటికి వెళ్తాను, నేను నా పిల్లవాడికి, నా బాబుకు నేను నేర్పిస్తాను, నానా నీ భార్య తప్ప ప్రతి స్త్రీలో అమ్మను చూడు అని నేను నా బాబుకు ఎప్పుడైతే నేర్పిస్తానో అప్పుడే సమాజంలో నిజమైన స్త్రీ పూజ అనేది జరుగుతుంది. మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇలాంటి అనుష్ఠానాలు నిజంగా ఫలిస్తాయి. కాబట్టి అందరూ ఒకసారి శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. సద్గురు విన్నారు కదా, ఎక్కడ శాస్త్రానికి బయటి ఒక్క మాట కూడా చెప్పలేదు. శాస్త్రంలో ఏముందో అదే చెప్పారు వారు. అంటే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అందుకే మనం జీవించడానికి మనకు శాస్త్రాలు ఉన్నాయి. శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి సనాతన ధర్మము ఎంతమంది వచ్చినా అది నిత్య నూతన యవ్వనం. పురాణం అంటేనే అది ఎప్పుడూ నవ్యంగా కొత్తగా ఉంటుంది. ఇంకా మనం పోయినా ఇంకా 10 తరాలు ఇలానే వింటారు. కాబట్టి మన ధర్మం ఎంత గొప్పది, మన స్త్రీ ఎంత గొప్పది అని ఆమె ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు అందులో కొన్ని మాటలైనా మనం అన్వయించుకొని జీవితంలో ఆచరిస్తే మనం ఈ నవరాత్రులు ఎంతో నిష్ఠతో మన గురువుగారైన
దేవి ఉపాసకులు నారాయణ చక్రవర్తి గారు చేసిన ఈ యొక్క ఫలితము మీ అందరికీ రావాలంటే ఆ మార్పు మీరు తెచ్చుకొని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీ స్త్రీ శక్తి అని చెప్పారు, మీకు ఎంత శక్తి ఉంది అనేది వారి రూపంలో చెప్పారు కాబట్టి గట్టిగా. ఇవి ఎవరికి కొడుతున్నాము? అమ్మవారికే కొడుతున్నాము. అమ్మవారు వారితో మనకు పలకరించింది వారి ద్వారా. ఎప్పుడు భగవంతుడు రారు, కానీ ఆ అమ్మ రూపంలో వచ్చి మనకి ఇంత మంచి మాటలు. అందుకే ఎప్పుడు మన చెవులు మంచి మాటలే వినాలనిపిస్తుంది. శాస్త్రం చెప్తుంది, శాస్త్రం చాలా గొప్పది. మనం ఏదో పురాణాలు, ఈ టీవీలు, ఈ డిబేట్లు వినకండి మీరు, చెప్తున్నాను. ఎందుకంటే మనలో మనం కోల్పోతున్నాం, చాలా జీవితం కోల్పోతున్నాం, మన ధర్మాన్ని కోల్పోతున్నాం. కాబట్టి ఇలాంటి వాళ్ళ మాటలు మనం విని మన జీవితాలు మార్చుకొని మన నిద్రావస్థలో నుంచి మేలుకొల్పిన అమ్మవారి మాటలు ఇవి. అది మీ ప్రయత్నంగా చేయిస్తారని, అలాగే మా గురువుగారైన నారాయణం భాస్కర్ శర్మ గారు, వారు మంచి ఉపాసకులు, వారి కూడా వారి మాటల్లో 2 మాటలు విందాము. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు ఉంటాయి, మహానైవేద్యం అన్నప్రసాదం ఉంటుంది. ఎవరైనా అమ్మ ఆ గేటులో నుంచి లోపలికి వస్తే దయచేసి మీ బయటి జీవితాన్ని మర్చిపోండి. ఎన్నో సమస్యలు ఇక్కడ మేము మాట్లాడుతున్నామంటే అమ్మవారి గురించే, మీ సేవ గురించే మేము మాట్లాడుతున్నాం. మీకు డౌట్ వస్తుంది, వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని. మేము మాట్లాడేవి ఈ సంబంధించినవి, మీకు కావలసిన సౌకర్యాల గురించే మాట్లాడతాం తప్ప అన్య విషయాలు మాట్లాడు. కాబట్టి మీరు కూడా ఆ అన్య విషయాలు మాట్లాడొద్దు. మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే వారు చేసిన అనుష్ఠానం మీ అందరికీ రావాలని ఒకే ఒక చిన్న కోరికతోని ఈ లోక కళ్యాణార్థం చేయబడుతుంది. ఇలాంటి మహానుభావులను పిలిపియడం, పరివర్తన రావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ శ్రీ విద్యాశక్తి పీఠం ప్రయత్నం. కాబట్టి వారి క్లుప్తంగా వారు మాట్లాడతారు. అనుగ్రహ భాషణం. స్వస్తి. సభాయ నమః. ఎందరో మహానుభావులు, వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, సోదరి మాట్లాడిన తర్వాత వారికి ఒక చిన్న సూచన చేయాలనే ఉద్దేశంతో మాట్లాడదు. వాస్తవానికి నేను వక్తను కదా, ప్రవక్తను కాదు. వారు ప్రసంగంలో చాలా వరకు స్త్రీమూర్తుల గురించి చెప్పారు, మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు, ఓకే. అందులోనే నేను మరొక విషయం ఉంది. ఈ 10 రోజుల్లో ఈ పీఠానికి వచ్చే కొంతమంది స్త్రీమూర్తులను చూసి చాలా బాధపడ్డా. కొంతమంది, ఇది వేదభూమి, పుణ్యభూమి, మహనీయులు పుట్టినటువంటి మహాగడ్డ ఇది. ఈ భూమి 84 లక్షల జీవరాశుల మానవ అత్యంత గొప్పది అని మన అందరూ కూడా ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని చూసి ఇక్కడ సంస్కృతిని నేర్చుకుంటున్నాయి. కానీ మన పిల్లలని అన్య మతస్థులైన పాఠశాలలకు పంపించి అదేదో లిటిల్ స్టార్, అది స్టార్, ఈ స్టార్ అని చెప్పేసి అబ్బో ముడిచిపోతున్నారు. మన సంస్కృతి ఎటుపోతుంది ఆలోచించాలి. ఆ భాషలు మనకు అవసరమా? ఆ సంస్కృతి మనకు అవసరమా? కొంతవరకు కంచిపీఠం వారు కూడా ఆడపిల్లల కోసం సాంప్రదాయ స్కూల్ అని వాళ్ళు కొంత ధర్మాన్ని కాపాడుతున్నారు స్త్రీమూర్తుల కోసం. వారెవరో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళెవరో కరెక్ట్ తెలియదు. కానీ మా ఇంటి దగ్గర ఒక పాఠశాల ఉంది, అది సాంప్రదాయ స్కూల్ అని, పిల్లల్ని ఆడపిల్లల్ని చేర్చుకొని సాంప్రదాయం గురించి విద్యను కూడా అందిస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? అన్యమత స్కూల్కు పంపించి మన భాషకు అంది, మన సంస్కృతికి అంది మనం నేర్పిస్తున్నాము. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి మొదటిసారిగా నరేన్ అంటే మనందరికీ తెలిసినటువంటి వివేకానంద స్వామి గారు వెళ్ళి తలుపు కొట్టారు. కొడితే ఎవరయ్యా అని వారు లోపల నుంచి అన్నారు.
అదేదో తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను స్వామి అని ఆయన అన్నారు. అంటే మనకు మనమే తెలుసుకోవాలి, మనం ఏమిటి అని తెలుసుకోవాలి. 84 లక్షల క్రిమి కీటకాలు పుట్టినటువంటి అంచమనేటు ఆఖరి చేసి మానవ జన్మకు వచ్చినప్పుడు మనిషికి 100 సంవత్సరాల ఆయుర్దాయం అయితే సగం అనేటువంటిది నిద్రకే పోతే, 12 సంవత్సరాలు బాల్యానికి పోతే, 80 సంవత్సరాలతో మన మనస్సు పనిచేయక, బుద్ధి పనిచేయక, జ్ఞానం పనిచేయక, శరీరం పనిచేయకపోతే 20 సంవత్సరాలు పోతే, 32 సంవత్సరాలు పడితే నీ ఆయుష్ 68 సంవత్సరాలు అయితే, 68 సంవత్సరాల్లో నీ నిద్రకు సగం పోతే నీవు జీవించేది 34 సంవత్సరాలు అయితే, అందులో మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతున్నాం, వచ్చినందుకు మనం ఏం చేయాలి? ఈ ప్రశ్నను మనం మర్చిపోయి మరపించి వేస్తున్నారు ఇతర మతస్థులు. ఇది పోవాలంటే చాలా దూరం పోతుంది. అయితే ఈ పీఠం వారిని నేను అభినందిస్తున్నా. ఎందుకు? శ్రీ శక్తిపీఠ విద్యాపీఠంలో ఇక్కడ నుండి తల్లులందరూ కూడా వారికి ముందుగా శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటూ, మీ అందరూ ముందుకొచ్చి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ధర్మ కార్యంతో పాటు కూడా పుణ్య కార్యక్రమాలు నిర్వహించుకుంటూ, దాన ధర్మాలు చేసుకుంటూ, ఇలాంటి పెద్దవాళ్ళని పిలిపించి వాళ్ళతో ప్రవచనాలు నిండుకుంటూ కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మీ అందరూ కూడా దోహదం చేస్తున్నారు. కనుక మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను. ఇకపోతే నేను మొదటనే మనం చేశాను, నేను ఉపన్యాసకుడి కాదని. ఎట్ల పూజ అంటే రమే తత్వదేవత అన్నారు. ఎక్కడైతే ఏ దేశంలో స్త్రీ పూజ చెప్పబడుతుందో ఆ దేశం సౌభాగ్యవంతంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలు కూడా మంచి సంస్కారవంతులా ఉంటుంటారు. మీ అందరూ కూడా కాన్వెంట్ స్కూళ్ళకు పంపించినప్పటికీ కూడా ఒక డిమాండ్ పెట్టండి అని తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నా. ఏమిటి ఆ ప్రార్థన అంటే, అయ్యా మీరు ఏం చెప్తున్నారు కానీ మా పిల్లలకు కనీసము వారానికి ఒక్కసారైనా, వీలైతే రోజుకు ఒక్కసారి, లేకుంటే రోజు ఒక్క శ్లోకం, లేకుంటే వారానికి ఒక్క శ్లోకం, భగవద్గీతలో ఒక శ్లోకం నేర్పిస్తారా అని మీ పాఠశాల ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నించి, అలాంటి భగవద్గీత ఒక శ్లోకాన్నైనా కనీసం మన పిల్లలకు నేర్పించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మనము చాలామంది ఇక్కడ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయి కావచ్చు, విదేశ దేశాలకు వెళ్తున్నారు. మీ దేశం గొప్పదనం ఏంటి? విదేశీయులు పడితే మన సంస్కృతి, మన సభ్యత, ఇది వేదభూమి, పుణ్యభూమి, మా దేశం ఇలా ఉంటుంది, మా నాగరికత ఇలా ఉంటుంది. మా స్త్రీమూర్తి చక్కగా 16 కళ్ళతో పాపెట్లో బొట్టు పెట్టుకొని, నొట్ట బొట్టు పెట్టుకొని, చక్కటి గాజులు వేసుకొని, మెట్టెలు పెట్టుకొని, చక్కటి స్త్రీమూర్తిలాగా ఉంటే దేవుడు ఎలా ఉంటుందో, అమ్మవారు ఎలా, మేము అలాంటి ఉండే సంస్కృతి మాది, ఈ అనాగరికమైన ఈ డ్రెస్సింగ్ కోడ్ మాది కాదు అని చెప్పగలిగినటువంటి యొక్క దమ్ము, ధైర్యం మీకు ఉండాలి. కాబట్టి ఎక్కడికి పోతుంది ఈ దేశం? ఒక్కసారి మీరు ఆలోచించాలి. మీ అందరు కూడా ఏలాంటి కార్యక్రమాలతో పాటు కూడా మహనీయులను, మహానుభావులను అటువంటి వాళ్ళని పిలిపించి మంచి మంచి మాటలు విని, మనకు తెలియనటువంటి అనేక విషయాలు కూడా మీరు అందరూ తెలుసుకొని ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞ చేయండి. మీ మనసులోనే చేపించము, కానీ మీరు మనసులోనే ఈ రోజు నుంచి మేము ధర్మానికి కట్టుబడి ఉంటాము, మా ఇంట్లో ధర్మస్థాపన చేస్తాము, మా పిల్లలకు కూడా చక్కటైనటువంటి సంస్కృతి నేర్పుతాము అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సింది మీ అందరికీ నేను ప్రార్థన చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ విద్యాపీఠానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మీ అందరూ కూడా, ఇక్కడ రాజ్యలక్ష్మి గారు ఉన్నారు, వారు ఎందుకు నేను అభినందించలేకుండా ఉంటున్నాను. ఎందుకంటే వారు సహజంగా ప్రవృత్తి రీత్యా రాజకీయ నాయకురాలు అయినప్పటికీ ధర్మం మీద ఎంతో ఆసక్తి ఉండి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడంలో ఉండి, వాళ్ళందరూ అష్టలక్ష్మి గుడికి వెళ్తూ చక్కగా అనర్గళంగా వాళ్ళు అది వాసవమారి గుడికి వెళ్ళి లలితాసనం ఆశువుగా ఇక్కడ చదువుతున్న తల్లిలందరూ కూడా ఉన్నారు. చాలా అభినందన. ఇలాంటి మీ అందరినీ దర్శించి నేను ధన్యుడాన్ని. ఇక్కడ
మీ అందరి మధ్యలో నేను ఉండి ఈ 10 రోజులు మీతో గడపడం అనేటువంటి నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు శిరస్సు నమస్కారం, ధన్యవాదాలు. పూజ్యులు గురువు గారు చెప్పినట్టు వారు వాస్తవాలు చెప్పారు. ఆ వాస్తవాల్ని మనం అన్వయించుకోవడమే మన జీవిత లక్ష్యం. మీకు ఎక్కువ విసిగించకుండా క్లుప్తంగా రెండు అంటే ఇది శాస్త్రంలో చెప్పింది. నారాయణుడు అనే ఒక మన ఏదైతే పురాణాలు ఆయన నుంచి వచ్చాయో నారద మహర్షి అందరికీ తెలిసే ఉండొచ్చు. ఆ నారద మహర్షి పైలోకం నుంచి వారు వస్తుంటే ఒక పక్షి ఆయనను చూసి అప్పుడే జంటగా ఉంది, అప్పుడే ప్రసవించింది. ఆ పక్షి నారద మహర్షి అంటే మహానుభావుడు, నిత్యము నారాయణ, ఆయన నోటి నుంచి వచ్చేదే నారాయణ. ఆయన చూడంగానే ఆ ప్రసవించిన పక్షి వెంటనే చనిపోయింది. మళ్ళీ కొంత దూరం వచ్చాడు, కామధేను ఆవు అప్పుడే ప్రసవించింది, మళ్ళీ ఆయనను చూడంగానే వెంటనే చనిపోయింది. ఆయనకు ఎందుకో ఆందోళన అనిపించింది, ఏంటి అటు పక్షి ఇటు ఆవు నన్ను చూడంగానే వెంటనే చనిపోతున్నాయి అనేది ఆయనకు ఒక ఆందోళనకరమైనది. ఆయనకు మనసులో తెలుసు కానీ మనకు తెలవడానికి ఆయన ఆందోళన పడుతున్నాడు. లేదు సరే భూలోకానికి వచ్చాడు. అక్కడ కూడా మంచి జంట అప్పుడే ప్రసవ వేదంతో నుంచి ప్రసవించి మార్గమధ్యంలో చూస్తుంటే ఆ బాబు కూడా అప్పుడే చనిపోయింది. అరే ఏంటి విచిత్రంగా ఉంది, నేను ఏది చూసినా అందులో ఆ చిన్న పిల్లగాళ్ళు చనిపోతే ఎలా ఉంటుందో ఆయనకు మరీ ఆందోళన ఎక్కువైంది. ఈసారి చక్రవర్తి గారు వారికి అబ్బాయి అప్పుడే పుట్టాడు, లేక సంతానం. చక్రవర్తి మహారాజు మొత్తం ప్రపంచాన్ని ఏలే చక్రవర్తి. వాళ్ళకి అబ్బాయి పుట్టి నారద మహర్షి అంటే ఋషి వచ్చిండు కాబట్టి వాళ్ళకి పాద పూజ, అయ్యా మీరు రావాలి మా అబ్బాయిని చూడాలి అనేసరికి నారద మహామునికి ఇప్పటిదాకా చూస్తున్న అబ్బాయిలు అవన్నీ చనిపోతున్నాయి, మరి ఇప్పుడు ఈ చక్రవర్తి కుమారుడు కూడా నన్ను చూడంగానే చనిపోయింది అనుకో, నాకేదో మళ్ళీ నేను శిక్షకు గురి కావాల్సి వస్తుందని ఏదో ధైర్యంగా, ఎందుకంటే రాజులు పిలిస్తే అప్పుడు కంపల్సరీ పోవాల్సి వస్తుంది. సరే అని ఆ ఉయ్యాలలో వేసి అబ్బాయిని ఆడిస్తున్నారు. ఈ మహర్షికి లోపల మనసంతా ఆందోళనగా ఉంది, ఒకవేళ నన్ను చూడంగానే వీడు చనిపోతే మాత్రం నా పని అయిపోయినట్టే అని ఇక ధైర్యం చేసి నారాయణ నారాయణ అనుకుంటూ ఆ పిల్లవాడిని చూసి చేయి ఇచ్చి పలకరించాడు. నవ్వుతున్నాడు అబ్బాయి. తేజస్సు అంటే సత్పురుషులు, ఈ సత్సంగం వాళ్ళను మనం చూస్తే చాలు మన అంటే ఆ పక్షిగా పుట్టింది అంటే కర్మఫలం ఎంత తగ్గించిండో చూడండి ఆయన దర్శనం వల్ల. కాకి జన్మ ఎన్ని రోజులుంటే లాభం, పశువు జన్మ ఎన్ని ఏళ్ళుంటే లాభం, మళ్ళీ చక్రవర్తి కుమారుడిగా జన్మించిందంటే ఆయన దర్శనం. కాబట్టి ఈ సత్పురుషులను ఇలాంటి అనుష్ఠాన పరులను మనం దర్శించుకున్నంత మాత్రాన్నే మనకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇది అందరూ మనసులో పెట్టుకోండి. ఒకసారి గట్టిగా అమ్మవారికి చప్పట్లతోని, అందరు ఇక్కడ అమ్మవారులే కాబట్టి దేవుడు అంతటా ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు హోమం అవుతుంది, ఋత్వికులకు ఇస్తున్నాను. తర్వాత ప్రసాదం ఉంటుంది. మనకు వచ్చిన ఆత్మీయ అతిథులకు వారికి కూడా ప్రసాదము సన్మానాలు అన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ శ్రద్ధగా కూర్చొని వినండి. తన్మనే బాహుభ్యామతతే నమః స్వాహా యాదైషస్య పరమాశమం భూపదే భూః శుభాశరవ్యాయాత ప్రయాణోరుద్రమయ స్వాహా యాతే రుద్రశుభాఘోరాత్ యానస్తనవాసంతమయా గిరిశంతాభిచాకశీః స్వాహా యామిషంగిరిశంత హస్తే విభర్షస్తవే శ్వాంగిరప్రదాంగురమాహికం జయపురుషంజగత్ స్వాహా श्वेन वदसा त्वागिषाच्छा वदामसि यथा न सर्वमिज्जगत यक्ष्मकुं समनाथ स्वाहा अध्यवोचतस्य वक्ता प्रथमो देव्योऽभिषेको अहेगुश्चतुर्मान् जम्भैन्द्रपादिगाधान्यः स्ताम्रो अरुणोदबभुरुषमङ्गलः एकेमागोर्दाभिजोदिक्षुश्रिदासः सृजो वैशागोहेणैमहे स्वाहा चन्द्रहार्यः उतयेनं विश्वाभूतानुसृष्टोमयाजन स्वाहा नमोऽस्तु दैलग्रीवायुधहस्राक्षाय मेढुषे अथवा ये सत्पानो हन्तेभ्यो नमः स्वाहा प्रमं धर्मनप्रभुभयोरात्रि ऊर्जां याष्टदेहस्तैषः पराधा भगवोपस्वाहा अवदत्यधनस्त्वं सहस्राक्षसुदे सुधे निशीरिशयानामुदाशुवासमना भव स्वाहा
विद्यन्तनक्कवर्तिना विशल्यो बाणवागुमुदा अनेशन्नस्केशव आभुरस्य शङ्कति स्वाहा यादे हेतुर्वेधश्वहस्तेन भवते धनुः तयास्मान् विश्वतस्मै स्वाहा नमस्ते अस्त्वायुधायाना तथायुधुष्टवे उभाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्मने स्वाहा तर्जे धन्मनो हेतरस्मान्मनक्त विश्वतः अथो जयशुधिस्तवारे अस्मिन्नेहि तग्ग स्वाहा नमो हिरण्यबाहवे सेनान्येषान्तपतये नमः स्वाहा नमो वृक्षेभ्यो हरेशेभ्यो पशूनाम्पतये नमः स्वाहा नमः सस्पिञ्जराय त्वशीमते पथीनाम्पतये नमः स्वाहा नमो वपुषाय व्याधिरेन्नानाम्पतये नमः स्वाहा नमो हरेशायोपवीतिने पुष्टानाम्पतये नमः स्वाहा नमो भवस्य हेत्यै जगदाम्पतये नमः स्वाहा नमो रुद्रायादावे क्षेत्राणाम्पतये नमः स्वाहा नमः सूताय हन्याय बलानाम्पतये नमः स्वाहा नमो रोहिताय स्थवरे वृक्षाणाम्पतये नमः स्वाहा नमो वटवेताय धावते उत्पलाम्पतये नमः स्वाहा नमः सहबाणाय व्याधिनीनाम्पतये नमः स्वाहा नमः कगुभायिनि शङ्गिरे स्तेनानाम्पतये नमः स्वाहा नमो शङ्गिरे सुमतेस्कानाम्पतये नमः स्वाहा नमो वञ्चरे प्रवञ्चरे स्थायूनाम्पतये नमः स्वाहा नमो निषेवे प्रजायारण्यानाम्पतये नमः स्वाहा नमः सृगाभिभ्योजितामुन्दभ्यामुष्टदाम्पतये नमः स्वाहा नमो श्रीमद्भ्यानक्तञ्जलभ्यो प्रगृन्दानाम्पतये नमः स्वाहा नमो श्रीशने गिरिजराय गृन्दानाम्पतये नमः स्वाहा नमो श्रीमद्भ्योजनभावेभ्यश्च नमः स्वाहा नमः आनन्वानेभ्यः प्रतिददानेभ्यश्च नमः स्वाहा नमः आगच्छद्भ्यो विदृतभ्यश्च नमः स्वाहा नमो स्यद्भ्यो विद्यद्भ्यश्च नमः स्वाहा नमः आदेभ्यः शयानेभ्यश्च नमः स्वाहा नमः स्वभ्यो जाग्रद्भ्यश्च नमः स्वाहा नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च नमः स्वाहा नमः सभाभ्यः सभाभ्यश्च नमः स्वाहा नमो श्वेभ्योष्वपतिभ्यश्च नमः स्वाहा नमः व्याधिनीभ्यो विध्यन्तेभ्यश्च नमः स्वाहा नमभ्यो हृदयेभ्यश्च नमः स्वाहा नमो हृदयेभ्यो हृदयेभ्यश्च नमः स्वाहा नमः सेनाभ्यः सेनानिभ्यश्च नमः स्वाहा नमः क्षत्रुभ्यः संग्रहेतृभ्यश्च नमः स्वाहा नमः सक्षभ्योर्धगारेभ्यश्च नमः स्वाहा नमः कुलालेभ्यः कर्मालेभ्यश्च नमः स्वाहा नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च नमः स्वाहा नमः ईशवृद्धभ्यश्च नमः स्वाहा नमः वेदिभ्यश्च नमः स्वाहा नमः स्वाभ्यः स्वपतिभ्यश्च नमः स्वाहा नमः भवाय रुद्राय स्वाहा नमः शर्वाय पतये स्वाहा नमो नीलगिरिवाय श्रीगन्धाय स्वाहा नमः कवर्तिने संयुक्तकेशाय स्वाहा नमः सहस्राक्षाय शतधन्वने स्वाहा नमः द्याय स्वाहा नमः सूद्याय धरस्याय स्वाहा नमः नाद्याय वैशन्दाय स्वाहा नमः कूप्याय दावट्याय स्वाहा नमः वर्ष्याय स्वाहा नमः वेद्याय विद्युत्याय स्वाहा नमः ईध्याय दादप्याय स्वाहा नमः वाजाय रेश्म्याय स्वाहा नमः वास्तव्याय वास्तवाय स्वाहा नमः सोमाय रुद्राय स्वाहा नमः ताम्राय दारुणाय स्वाहा नमः शृङ्गाय पशुपते स्वाहा नमो उग्राय भीमाय स्वाहा नमो ग्रेवधाय दूरेवदाय रुद्राय स्वाहा नमस्तीर्थाय गुल्याय स्वाहा नमः पार्याय दार्याय स्वाहा नमः प्रतरणाय चोत्तरणाय स्वाहा नमः आधार्याय दालाद्याय स्वाहा नमः शिष्याय भेण्याय स्वाहा नमः सिगत्याय प्रवाह्याय स्वाहा नमरेभ्यो घोरेभ्यो घोरघोरदेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः स्वाहा तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे सुतदा शिवो स्वाहा అక్షతలు నీళ్ళు వదిలిపెట్టండి అనేన రుద్ర పంచసూక్త హవనేన భగవాన్ సర్వాత్మక శ్రీ శ్రీ యజ్ఞేశ్వరార్పణమస్తు యజ్ఞేశ్వరస్సు ప్రీణాతు స్విష్టకృతే ఉత్తరార్ధాత్ స్విష్టకృతే సకృతపదాయ ఏకవారం ద్విరభిఘాత్య రెండు సార్లు వేసుకోండి నహవిః ప్రత్యభిఘారయతి తీసుకొని స్వాహాకారం చెప్పినప్పుడు ఉత్తరం పక్క వేయండి ఓం
हव्यवाहमभिवादिशाहं ज्योतिष्पन्तं दीद्यतं वरुन्धिम् अग्निग्स्विष्टकृतमाहुवेम स्विष्टमग्ने अभितत्प्रणाहि विश्वादेव पृतना अभिष्या वरुणः पन्थां प्रतिशन् विभाहि ज्योतिष्पध्ये ह्यचरन्न आयुस्वाहा अग्नेये स्विष्टकृत इदन्न मम अग्नौ प्रहरति रुद्राय तन्तिचराय इदन्न मम अपौपस्पृश्य नीलु तुरुचुकोंडि अस्य कर्मणः होम प्रतिष्ठा सिद्ध्यर्थं वृद्धिकामः जयादि होमं करिष्ये आयुभ्य इदं सुषुण्णः सूर्यरश्मिश्चन्द्रागन्धर्वस्तस्य नक्षत्राण्यं सरसो वेकरयो नाम स इदं ब्रह्मक्षत्रं बाधुताय इदं ब्रह्मक्षत्रं बाधुतस्मै स्वाहा सुषुम्नाय सूर्यरश्मे चन्द्रमसे गन्धर्वाय इदं नमः ताभ्यः स्वाहा नक्षत्रेभ्यो अप्सरोभ्यो भेगुरुभ्यो इदं नमः भुज्युस्सु पर्णो यज्ञगन्धर्वस्तस्य दक्षिणा सरसस्तवा नाम स इदं ब्रह्मक्षत्रं बाधुताय इदं ब्रह्मक्षत्रं बाधुतस्मै स्वाहा भुज्यवे सुपर्णाय यज्ञाय गन्धर्वाय इदं नमः ताभ्यः नक्षत्रं बाधुतस्मै स्वाहा चारवे कृपणकाशिने कामाय गन्धर्वाय नमः ताभ्यः स्वाहा विश्वप्ताप्तरभ्यो भूभ्य इदं नमः भुवनस्य पते यस्य तव परिग्रहाय च सनोरास्वात् ज्ञानगं राहिस्पर्शकं सुवीर्यगं संवत्सरेणाग स्वस्तिग् स्वाहा भुवनस्य पते इदं नमः प्रवेष्टिगतमृत्युर्गन्धर्वस्तस्य विश्वाप्सरसो भुवो नाम स इदं ब्रह्मक्षत्रं पादुता इदं ब्रह्मक्षत्रं पादुतस्मै स्वाहा वसुभ्योर्द्रेभ्य आदित्येभ्यः सग्स्रावभागेभ्य इदं नमः अस्य कर्मणः ज्ञाताज्ञातात् सकलदोषनिहरणार्थम् अनाज्ञातप्रायश्चित्तानि करिष्ये वेस्तुनंడి ओम अनाज्ञातं यदाज्ञातं यज्ञस्य कृते मधु अज्ञातस्य कल्पयत्पकं हेवेत्थ यथा तथग् स्वाहा अज्ञातं नमः पुरुष संवितो यज्ञो यज्ञः पुरुष संवितः अज्ञातस्य कल्पयत्पकं हेवेत्थ यथा तथग् स्वाहा अज्ञातं नमः यत्पागत्रावरसाय यज्ञस्य अनुमते वर्तासः अज्ञस्तद्धोता कृति विद्विजानिष्ठो देवागमृतशो विजात स्वाहा अग्नयेतं नमः तन्नाद्देवनस्य विद्वान् देवस्य हेडोमयासिष्ठाः यजिष्ठोबन्धनमशोषितोरविश्वाद्वेषागं चिप्रमुद्ध्यस्म स्वाहा अग्नयेतं नमः सत्वन्नो अग्ने वमो भवति नेदिष्ठो अस्यावशुतो व्यष्टौ अवयक्ष्मनो वरुणकुररानो विहिवृडिजिगुं सोहवनेधि स्वाहा अग्नयेतं नमः आभिर्गीर्भिर्यदतो ओनमाप्याय हरिवर्धमानः यदा स्तोत्रभ्यो महि गोत्रार्जासि भूयिष्ठभागवते स्याम स्वाहा इंद्राय हर्विदं नमः इदं विष्णुवृजक्रमे त्रेधान्यदधे पदं समूढस्य भागुंसरे स्वाहा इंद्राय हर्विदं नमः इदं विष्णुवृजक्रमे त्रेधान्यदधे पदं समूढस्य भागुंसरे स्वाहा विष्णव इदं नमः त्र्यम्बकं यदामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा त्र्यम्बकाय इदं नमः यद्विद्वागं सौर्यविद्वागं समुग्धाः कुर्वन्ति ऋत्विजः अग्निर्मादस्मादेन श्रद्धा देवी च दाग स्वाहा अग्नये श्रद्धा देवी इदं नमः अस्कान्दिं नमः भुवस्वाहा वायुवेदं नमः स्वस्वाहा सूर्याय इदं नमः ओम भूर्भुवस्सुः स्वाहा प्रजापतये इदं नमः रक्षायान्द्र बेटेसे आत्मपितो प्राणानायम्या प्रजापतये इदं नमः श्री विष्णवे स्वाहा श्री विष्णवे परमात्मा इदं नमः नमो नमो आदिदेव सकलागम पूजिता आदिदेव सकलागम पूजिता यादवकुल मोहन रूपा वेदोधर श्री वेंकटनायक वेदोधर श्री वेंकटनायक नाद प्रियते नमो नमो नारायणते नमो नमो भव नारद सन्नुत नमो नमो नारायणते नमो 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 అమ్మవారి కృప ఈ పీఠంలో శ్రీ విద్యాశక్తి పీఠంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అంత అదృష్టవంతులు అమ్మవారి కృప మనందరి మీద కలగాలని కోరుకుంటూ చాలా రావడం ఇది నేను మా అన్నగారు
వజ్రా సుధాకర్ శర్మ అన్నగారు, గురువు గారు నారాయణ చక్రవర్తి గారు, మా రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక్కడికి రాగలగడం చాలా పూర్వజన్మ సుకృతంగా యోగంగా భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా అమ్మవారి దీవెనలు పుష్కలంగా ఉంటాయి. చాలా చాలా ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః. ఓడించి దీన్ని ఎంత అపవిత్రం చేసి దుండగులు చేసినా కూడా ఈ సనాతన ధర్మం అనేది పోయేది కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఇంగ్లీష్ వాళ్ళు తోడి మన యొక్క పాప మా కర్మలు అవి పటాపంచలు అవుతాయి. అమ్మవారు చెప్పినట్టు ఏంటంటే ప్రతి ఇంట్లో పడకపోవడానికి వేరే సంస్కృతి అలవాటు పడిపోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆశ్రమానికి ధన్యవాదాలు. నారపరాజు రామచంద్రరావు గారు రావడం, ధర్మాన్ని రక్షించుకుంటూ అదే దైవిక కార్యక్రమాలు మేము అడగంగానే వారు పూర్ణావతి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి స్వాగతం. శ్రీ విద్యా శక్తిపీఠం నుంచి వారి మాటల్లో 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. భారత్ మాతా కీ జై బోలో రాజశ్యామల మాతా కీ. ఈరోజు 9 రోజుల నుంచి మనం పూజలో పాల్గొన్నాము. ఈ శ్రీ విద్యా శక్తిపీఠంలో నారాయణం చక్రవర్తి అయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్న పూజల్లో కూడా మేమందరం కూడా పాల్గొన్నాం సార్. అలాగే మాకు అందరూ కూడా ఎన్నో విషయాలు కూడా నేర్చుకుంటున్నాం ఇక్కడ. ముందుగా సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంది, ముందు మనం ఎలా రెడీ కావాలి, మనమే అమ్మవారిలాగా అనిపిస్తే అమ్మవారు ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తుందని ఒక నానుడు ఉంది. నిజంగా కూడా అయ్యగారు అమ్మగారు రోజు కూడా వాళ్ళంత పెద్దవాళ్ళైనా కూడా ప్రతిరోజు కూడా కూర్చొని పూజ చేసి కొన్ని గంటల పాటు పూజ చేసి మనందరికీ, అంటే ఒక హిందూ ధర్మంలోనే ఉందండి, సర్వే జన సుఖినో భవంతు, అందరూ కూడా బాగుండాలి అని చెప్పే కోరుకునే ధర్మం మన హిందూ ధర్మం. అలాంటి ధర్మంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. అందులోనూ మా నరపరాజు రామచంద్రరావు సార్ గారు, నాకు మొట్టమొదట నేను బీజేపీకి వెళ్ళింది కూడా సార్ ఆధ్వర్యంలోనే. నా బాధ్యత కూడా ఇన్ని రోజుల నుంచి కూడా సార్కి చాలా గైడెన్స్ ఇచ్చి మన ముందు తీసుకెళ్తారు. హిందూ ధర్మం కోసం ఎన్నో సంవత్సరాలుగా పాటుపడతారు సారు. ఎందుకంటే ఇక్కడ మీ అందరికి తెలియదు కాబట్టి చెప్తున్నా నేను. సారు హిందూ ధర్మం కోసం ఎన్నో రకాల పోరాటాలు చేసి ఎన్నోసార్లు అరెస్ట్లు అయ్యి ఎంతో నిజంగా తన జీవితాన్ని కూడా ఎంతో త్యాగం చేశారు. ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరి ఆధ్వర్యంలో మీరు పూర్ణావతికి వచ్చినందుకు మరొకమారు ధన్యవాదాలు సార్. అలాగే సార్ మన అందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నారాయణ చక్రవర్తి గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి, మొత్తం బృందానికి ఇక్కడ యాగం చేసినటువంటి ఒక బృందాన్ని అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, చాలా సంతోషం. రాజశ్యామల యాగంలో నాకు పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇక్కడ ఉన్నవారందరికీ కూడా అందరూ తెలుసు, ఈరోజు దేశంలో ధర్మాన్ని కాపాడాలన్నా, సంస్కృతిని కాపాడాలన్నా మనందరం బాధ్యత తీసుకోవాలి. ప్రపంచంలో అనేక దేశాలు వాళ్ళ సంస్కృతి కాపాడుకోకుండా ఈరోజు ఇతర మతస్థులు కానీ ఇతర సంస్కృతులకు వారు గురవుతున్నారు. అటువంటిది మన దేశంలో, ఈ దేశంలో రాముడు పుట్టిన స్థలంలో రాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కావటము, కాశీ విశ్వనాథ్ దేవాలయంలో మనకు మళ్ళీ అక్కడ పూజలు చేసేటువంటి అవకాశం రావటము, ఇవన్నీ కూడా మనకు మంచి రోజులు భారతదేశానికి వచ్చినాయని చెప్పి భావిస్తూ ఉన్నాను. మరి ఈ రాజశ్యామ యాగం అవుతుందో అందరూ మంచిగా ఉండాలని చెప్పి ఇంతకుముందు చెల్లెలు రాజలక్ష్మి గారు చెప్పినట్టు అందరూ కూడా మంచిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి ఈ రాజశ్యామ యాగం మీరు చేస్తున్నందుకు మీకు అభినందిస్తూ మరొకసారి అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నమస్కారం. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ద్వాదశ ఏకాదశ
ద్వాదశ ప్రాముఖస్థిష్ఠన్ననువదేతు ఓం సప్తతే అగ్నే సమిధః సప్త జిహ్వాः సప్త ఋషయः సప్తధామ ప్రియాణి సప్తహోత్రాः సప్తధాత్వా యజంతి సప్తయోని స్వాఘృతేన స్వాహా అగ్నయే సప్తహోత్ర ఇదన్న మమ ఓం అగ్నా విష్ణు వరుసగా ఒక్కొక్కటి మొదలు ఎండువి, తర్వాత పొడులు, తర్వాత చీర. ఓం అగ్నా విష్ణు సదోషసేమా వర్ధంతు భాంగిరః ద్యుమ్నైర్వాజేభిరాగతం వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయదిశ్చ మే ప్రజదిశ్చ మే ధీతిశ్చ మే క్రదశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శృతిశ్చ మే జ్యోతిశ్చ మే శుభశ్చ మే ప్రాణశ్చ మే మే చక్షుశ్చ మే శ్రోత్రంచ మే దక్షశ్చ మే బలంచ మ ఓజశ్చ మే సహశ్చ మ ఆయుశ్చ మే ఆత్మా చ మే తనూశ్చ మే శర్మ చ మే వర్మ చ మేంగాని చ మే స్థాని చ మే పరూగుంసి చ శరీరాని చ ఆధిపత్యం చ మే మన్యుశ్చ మే భామశ్చ మే మశ్చ మేంభశ్చ దేవా చ మే మహిమా చ మే వృద్ధిశ్చ మే సత్యం చ మే ధనం చ మే వశశ్చ మే ద్విషశ్చ మే క్రీడా చ మే మోజశ్చ మే జాతం చ మే జనిష్యమానం చ మే సూక్తం చ మే సుకృతం చ మే వేద్యం చ మే భూతం చ మే భవిష్యచ్చ మే సుఖం చ మే సుపథ. అమ్మా మైకులు ఉంటే ఇవ్వండి అమ్మా, మైకులు ప్రియంచ మేను కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యందాచ మే ధర్తాచ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే సోశ్చ మే ప్రసోశ్చ మే ధీరంచ మే లయశ్చ మహదంచ మే మృతంచ మే యక్ష్మంచ మే నామయశ్చ మే జీవాదుశ్చ మే దీర్ఘాయుత్వం చ మే నమిత్రం చ మే భయం చ మే సుఖం చ మే శయనం చ మే సూషా చ మే సుదినం చ మే ఊర్చ మే సోనృతా చ మే పయశ్చ మే రసశ్చ మే ఘృతం చ మే మధు చ మే దగ్ధిశ్చ మే సపేదిశ్చ మే కృషిశ్చ మే వృష్టిశ్చ మే జైత్రం చ మౌద్భిర్యం చ మే రాయుశ్చ మే రాయశ్చ మే పుష్టం చ మే పుష్టిశ్చ మే విభుజ మే ప్రభుజ మే బహుజ మే భూయశ్చ మే పూర్ణం చ మే పూర్ణతరం చ మే క్షుతిశ్చ మే కూయవాశ్చ మే च मे क्षुश्च मे व्रेहयश्च मे यवाश्च मे माषाश्च मे जलाश्च मे मुद्गाश्च मे गल्वाश्च मे गोधूमाश्च मे मसुराश्च मे प्रियङ्गवश्च मे नवश्च मे श्यामागाश्च मे नीवाराश्च मे अस्माच मे मृत्तिका च मे गिरयश्च मे पर्वताश्च मे शिखराश्च मे वनस्पतयश्च मे हिरण्यं च मे यश्च मे शीशं च मे द्रवुश्च मे श्यामं च मे लोहं च मे ग्निश्च मापश्च मे वीरुधश्च औषधयश्च मे गृष्टभक्ष्यं च मे ग्राम्याश्च मे पशवारण्याश्च यज्ञेन कल्पन्ता वित्तं च मे वित्तिश्च मे भूतं च मे भूतिश्च मे वसुज मे वसतिश्च मे कर्म च मे शक्तिश्च मे अर्धश्च म एवश्च म इतिश्च मे गरिश्च मे अग्निश्च म इन्द्रश्च मे सोमश्च म इन्द्रश्च मे सविता च म इन्द्रश्च मे
तम इंद्रश्च मे पूषा तम इंद्रश्च मे बृहस्पतिश्च म इंद्रश्च मे मित्रश्च म इंद्रश्च मे वरुणश्च म इंद्रश्च मे त्वष्टा च म इंद्रश्च मे धाता च म इंद्रश्च मे विष्णुश्च म इंद्रश्च मे अश्विनौ च म इंद्रश्च मे मरुदश्च म इंद्रश्च मे विश्वे च मे देवा इंद्रश्च मे पृथिवी च म इंद्रश्च मे अंतरिक्षं च म इंद्रश्च मे द्यौश्च म इंद्रश्च मे दिशश्च म इंद्रश्च मे मूर्धार म इंद्रश्च मे प्रजापतिश्च म इंद्रश्च मे अघोषश्च मे रश्मिश्च मे राभ्यश्च मे देवदिश्च म उपाघोषश्च मे अन्तर्यामश्च म इन्द्रवायवश्च मे मैत्रवरुणश्च म अश्विनश्च मे प्रतिप्रस्थानश्च मे शुक्रश्च मे मन्थे च म आग्रयणश्च मे वैश्वदेवश्च मे ध्रुवश्च मे वैश्वानरश्च म रुग्रहश्च मे दिग्राह्याश्च मे इन्द्राण्यश्च मे वैश्वदेवश्च मे मरुद्वरीयाश्च मे महेन्द्रश्च म आदित्य परवस्तम उपराजमे धिषवणे जमे द्रोणकलशस्तमे जमे भूतवृक्षमा आधवनीयश्च माग्नेर्द्रञ्जमे हविर्धानञ्जमे गृहास्तमे सदस्तमे पुरोराशास्तमे भजनास्तमे बभृतस्तमे स्वगाकारस्तमे अग्निश्च मे धर्मश्च मे नश्च मे सूर्यश्च मे प्राणश्च मे श्वमेधश्च मे पृथिवीश्च मे दिदिश्च मे दिदिश्च मे ज्योश्च मे शक्वरेरङ्गुलज्योतिषश्च मे यज्ञेन कल्पन्तामृश्च मे दामश्च मे स्तोमश्च मे यजुश्च मे दीक्षा च मे तपश्च मे अर्धश्च मे व्रतञ्च मे होरात्रयोर्वृद्ध्या बृहद्रथन्धरे च मे यज्ञेन गर्भाश्च मे वत्साश्च मे त्रियविश्च मे त्रियवीच मे दित्यवाच्च मे दित्यौहीच मे पञ्चाविश्च मे पञ्चावीच मे त्रिवत्सश्च मे त्रिवत्साच मे दुर्यवाच्च मे दुर्यौहीच मे वष्ठवाच मे वष्ठौ जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथायं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति ॐ जातवेदसे सुनवामसो महानि यतो निदहाति वेदः सनः परुषदनि दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णान् तपसा ज्वलन्ति वैरोचनीं कर्मफले सुजुष्टाम् दुर्गां देवीगो शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं वारयानव्य अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूष्ट पृथ्वी बहुलान उर्वे भवातो गाय शिम्योः विश्वारिणो दुर्गः जातवेदस्सिन्धुं दनावा दुरितादिवर्षि अग्ने अत्रिवन्मनसा गृह्णानोऽस्माकं बोध्यविता तनूनाम् पृतनाजितगोषः मानवुग्रमग्निगोः वेम परमात्सधस्तातो सनः परुषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रयत्नशिखमेभ्यो अध्वरेषु सनाच्च होदानं यश्च दत्सि
एषा हूयते घृतस्य वा एनमेषा धारामुष्मिल्लोके पिन्वमानोपतिष्ठराज्येन जुहोति तेजो वाज्यन्ते जोवसोर्धारा तेजसैवास्मै तेजो वरुन्धे सो कामा वैव सोर्धारा कामादेव वरुन्धे येद प्राणानस्यान्नाद्यं वे पदे हर हर महादेव की जय जय हर हर महादेव हर विश्वान् उष्टपृथ्वी बहुलान उर्वे भवातो गायत्रयायुषयोः अकारवो मनापत्स्यपानादेवत्रीतिर्नयथदेवयन्तः दक्षिणावाद्वाजिनी प्राच्येति हविर्भरन्ति जये घृताची सकृते नमः त्रिस्ते नमः त्रिस्ते नमः चतुस्ते नमः पञ्चकृत्वस्ते नमः शतकृत्वस्ते नमः अष्टकृत्वस्ते नमः अपरिमितकृत्वस्ते नमः नमस्ते स्तुमामाहिंसीः नमस्ते गारुहवत्याय नमस्ते दक्षिणाग्ने नमः आहवनीयाय महावेद्यै नमो नमः काण्ड मत्कर्म कुर्वतां पुंसां कर्मलोपः भवेत् यदि तत्कर्म सफलं कुर्युः तिस्रः कोट्यः महर्षयः अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयम् इति मां मत्वा क्षमस्व यज्ञेश्वर यत्करोमि दर्शनामि यज्ञोहमि ददामि तु यत्तदस्यामि वार्ष्णे यत्करोमि तदर्पणम् अक्षतलीलो वदिपेट्टंడి यस्य स्मृत्याद नामोति अदवः पूजा क्रियादिषु तपोहोम क्रियादिषु ज्ञानं सम्पूर्ण अन्यत् सविजयवन्ते हतासनं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हतासना यद्धुदत्तुमकादे परिपूर्णन्तस्तुते अनेन यथाशक्ति राजमातंगी महाविद्या हवनेन भगवती सर्वात्मिकायै भगवान् सर्वात्मकः यज्ञेश्वरार्पणमस्तु यज्ञेश्वरः सुप्रीणातु చెప్పండి స్వస్తి సాగర్ పడిందని చెప్పు అయ్యా అక్కడికి వెళ్తే ఉద్వాసన కుంభద్రవ్యం నీళ్లు శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం 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 ఓ చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ अंबानूपुररत्नकङ्कणधरी केयूरहारावळी जाति चंपक वैजयन्ति लहरी ग्रीवीयकैराजिता वीणा वेणु विनोद मंडितकर वीरासने संस्थिता चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अंबा रौद्रिणी भद्रकाली बगला ज्वालामुखी वैष्णवी ब्रह्माणी त्रिपुरांतकी सुरनुता देदीप्यमानोज्ज्वला चामुण्डाश्रित रक्षपोष जननी दाक्षायणी पल्लवी चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बाशूलधनुकुशाङ्कुशधरी अर्धेन्दुबिम्बाधरी वाराही मधुकैटभ प्रशमणि वाणी रमा सेविता द्वासुरमूक दैत्यमथनि माहेश्वरी अंबिका चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अमृति नमो वरदे नरार्ति हरे जय भगवती देवी नमो वरदे जय पाप विनाशिनी बहुफल दे जय चंद्र दिवाकर नेत्रधरे जय पावक भूषित वक्त्रवरे जय भैरव देह निलीन परे जय अंधक दैत्य विशोष करे जय अंधक दैत्य विशोष करे जय भगवती देवी नमो वरदे जय पाप विनाशिनी बहुफल दे जय महिष विमर्दिनी शूलकरी जय लोक समस्तक पाप हरे जय देवी पितामह विष्णुनुते जय भास्कर शक्र शिरोवनते जय भास्कर शक्र शिरोवनते जय भगवती देवी नमो वरदे जय पाप विनाशिनी बहुफल दे जय षण्मुख सायुधीशनुते
जय सागर गामिनी शंभुनुते, जय दुख दारिद्र विनाश करे, जय पुत्र कलत्र विवृद्धि करे, जय पुत्र कलत्र विवृद्धि करे, जय भगवती देवी नमो वरदे, जय पाप विनाशिनी बहुफल दे, जय देवी समस्त शरीर धरे, जय नाक विदर्शिनी दुख हरे, जय व्याधि विनाशिनी मोक्ष करे, जय वांछित दायिनी सिद्धि वरे, जय वांछित दायिनी सिद्धि वरे, जय भगवती देवी नमो वरदे, जय पाप विनाशिनी बहुफल दे। एतद्व्यासकृतं स्तोत्रं यः पठेन्नियतः शुचिः, गृहे वा शुद्धभावेन प्रीता भगवती सदा। जगदम्ब मात की।